సో మన కొత్త బిజినెస్ చేస్తాం అనమాట. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. సో నేను ఇప్పుడు 100 మందికి ఇదంతా వండాను. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. సో శేఖర్ వాళ్ళ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక్కడ నా బ్రష్ లేదు, సో బ్రష్ చేతితోటే చేసుకున్నాం. సో ఫ్రెష్ అప్ అయ్యాక తెలిసింది ఇక్కడ ఈరోజు పని జరుగుతుందని చెప్పేసి. సో పని ఉంది కదా, ఎట్లాగో ఎంజాయ్ చేద్దాం. చూపిస్తాను మీకు క్యాటరింగ్ పని. సో ఇక్కడ లోపల పిల్లలు కిరణాన్ని ఒర్రిస్తారు. తేజువాడికి ఏమో యూట్యూబ్లో ఏదో చూసేది ఉందంట. సో టీవీలో పెట్టి అని అడుగుతున్నాడు. అండ్ ఈ టీవీకి నెట్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ అన్నీ వచ్చేసి మాకు టీవీ పెడుతున్నాడు. సో ఇక్కడ వర్క్ స్టార్ట్ అని చెప్పిన వర్క్ పొద్దునే స్టార్ట్ అయిందండి. అండ్ ఉడకపోతావు అంతే స్టార్ట్ అయింది. విపరీతంగా వేడి వస్తుంది. సో ఇది ఈరోజు వర్క్ ఏంటంటే, ఇక్కడ పని ఏం జరుగుతుందంటే పావ్ భాజీ, తవా పులావ్ అండ్ ఒక స్వీట్ గులాబ్ జామున్ అనమాట. సో అండ్ సలాడ్. సో ఇది ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు, అంటే మంత్లో 2 వీక్స్ ఇక్కడ ఒక అమెజాన్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఈ ఒక అతను కాంట్రాక్టర్ ఉంటారు. సో ఆయన వీళ్ళకి చెప్తాడు అనే వాళ్ళకి. సో దాన్ని బట్టి చేస్తారు. ఒక 120 మందికి ఏమో చేయించి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెడతారనమాట. మన కస్టమర్ కేర్ మాట్లాడతారు చూడండి అమెజాన్లో. సో అలాంటి ఆఫీస్ దగ్గరికి. సో ఇక్కడ తవా పులావ్ చేసేటప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ డీప్ ఫ్రై చేస్తారు ఫస్టే. అంటే బేసికలీ ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని ముందే ఉంటుంది. మా అన్న చూడండి చూస్తుండు నాతో పాటు కూర్చొని. బేసికలీ మా అన్నయ్య అక్కడ గైడ్ చేయాలి కాబట్టి నేనే మా అన్నయ్యతో పాటు కూర్చొని చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మన ఇక్కడ వ్లాగ్స్ అందరికీ నచ్చుతున్నాయి. సో మనం ఇంకో 1 వీక్ ఉండి వెళ్తామండి. శేఖర్కి చెప్పేసిన, శేఖర్ షాక్ అయ్యిండు. బట్ వెళ్ళిండు, వండుకొని తింటాడు. 600 800 మనకు లాస్, టికెట్ అమౌంట్ లాస్. కానీ పోయి మళ్ళీ వస్తే కూడా అంతే అవుద్ది కదా. సో ఇక్కడ ఈవిడ పని బట్టి మందిని బట్టి మనకి హెల్పర్స్ వస్తారనమాట. సో ఈవిడ వచ్చారు. ఒక్కరే వీళ్ళకి 550 రూపీస్ అనుకుంటా పర్ డేకి. ఈ పని మాత్రం అంత అయిపోయినాక బౌల్ వీళ్ళన్నీ తోమి వెళ్ళిపోతుంది, కటింగ్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూస్తే జస్ట్ ఈ వ్యూ చూస్తే పక్కన చెత్త బిత్త ఏవి లేకుంటే ఎక్కడో వెకేషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ డిఫరెన్స్ ఏం తెలుసా, ఈ కెనాల్కి ఇటు సైడ్ ఉన్నది చాలా గబగబు ఉంటుంది, అటు సైడ్ ఉన్నది చాలా హైఫై ఉంటుంది. ఏదో సినిమాలో ఉంటుంది చూడండి, గోల్డ్ ఫేజ్ను ఏదో ఫేజ్ అని 2 ఉంటాయి. సో ఒక సైడ్ నార్మల్ ఉంటారు, ఒక సైడ్ రిచ్ పీపుల్ ఉంటారు. సో ఇది చూడడానికి నాకు అట్లే అనిపిస్తుంది. సో అన్ని వాళ్ళకి బాత్రూమ్ ఇటు సైడ్ ఉంటుంది, ఆ రూమ్లో ఉండదు, ఇక్కడ ఉంటుంది. అండ్ ఎస్ ఇక్కడ చూడండి ఆల్రెడీ బోల్ తమ్ముడు ఇవన్నీ బట్టలు ఉతుకుడు ఇవన్నీ అందరు స్టార్ట్ చేశారు. సో నేను తేజేమో అసలు ఏం తినా అన్నాడు, రిత్యేమో నాకు బ్రెడ్ కావాలి చాయ్లో అన్నాడు. సో ఈరోజు మనకి బన్ మస్కా దొరకలేదు, మస్కా పావు తీసుకొచ్చారు. దీని లోపల క్రీమ్ ఉంటుంది. సో నేను తినేటన్నీ కూడా జంక్ ఫుడ్లే, మీకు అర్థమైంది కదా. కానీ ఇవేవి కూడా మనకు హైదరాబాద్లో దొరకవు. పతాక వచ్చినాక కూడా డైట్లు వీట్లు అని మనం బేసికలీ డైట్ చేయం. సో వచ్చినాక ఫుడ్ అవాయిడ్ చేసాం అనుకోండి, ఈ టేస్ట్ మనం మిస్ అవుతాం. సో నేను తినేసి కూర్చున్నాను. కిరణ్ అన్న ఋతువాడికి తినబెడతాడు. వాడు నువ్వద్దు నాకు మమ్మీ తినబెట్టాను, నువ్వద్దు మా అమ్మ నాకు మమ్మీ తినబెట్టాను. సో నటరాయ్ అన్న అని శేఖర్ ఉన్నప్పుడు ఉన్న సందడి మేమిద్దరం ఉన్నప్పుడు లేదు. ఇంకా నేను పిల్లలు పోతే మా కిరణానికి ఇంకా బోరే కొడుతుంది. కోర్స్ ఎందుకు బోర్ కొడుతుంది, మా అన్న బిజీగానే ఉంటాడు, ఆయన వర్క్ ఆయనకి ఉంటుంది. సో మహారాష్ట్ర ఆల్మోస్ట్ అన్ని రేకులు ఇల్లే ఉంటుంది. అక్క వాళ్ళది రెగ్యులర్గా లోపల మస్తు ఉంటుంది. నేను వెళ్తా కదా, వెళ్ళాక షూట్ చేస్తాను, షూర్గా హౌస్ టూర్ చేస్తా. మనకు తక్కువ ప్లేస్లో ఎంత బాగా ఇల్లు కట్టుకోవాలని వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. వీడేంటంటే గాయ్స్ నా గేమ్ చూడండి గాయ్స్ అని చెప్తా ఉన్నాడు. అది ఎట్లా వస్తుంది ఏంటిది చూపి నన్ను వీడియో నేను ఆన్ చేసి చూపిస్తా అన్నాడు. ఆ వీడియో తర్వాత గేమ్ కింద పడది, పని చేస్తలేదు అనుకోండి, అది వేరే విషయం. సో దానికి ఛాలెంజింగ్ అయిపోయింది, బిల్డప్ ఇద్దామంటే అది ఆన్ అయితే లేదు. సో ఇది పెడితే సౌండ్ పెరుగుతుంది, ఇది పెడితే గేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, గేమ్ నేమ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ తవా పులావ్ కోసం కావాల్సిన కట్ చేస్తారు. నేను తవా పులావ్ అంటే ఇన్ని రోజులు పెన్నం మీద చేస్తా డైరెక్ట్ అనుకున్నాను. మీరు కూడా అంతే కదా, ఎందుకంటే పేరు తవా పులావ్ కదా. కానీ కాదు, డైరెక్ట్ పెన్నం మీద చేయరు, హీరో చూపిస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్తాను, మనం హోటల్లో రెస్టారెంట్లో తింటాం. వీళ్ళంతా ఇప్పుడు చాలామంది వీడియో చూసి చేతితో కలుపుతారు ఏంటి అని. మన ఇంట్లో అమ్మవో చేతితో కలిపేస్తుంది. వీళ్ళు నీట్గా చేతులు కడుక్కొని స్నానాలు చేసి మరీ వర్క్ చేస్తారండి. మనకు కనిపిస్తుంది ఇదంతా. అట్లీస్ట్ మనం చూస్తాం ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. ప్రీవియస్గా ఉన్న గ్రేవీ వాడరు, ప్రీవియస్గా ఉన్న ఏమి వాడరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. బట్ థింక్ వన్స్, మీరు తినే అంటే నేను కూడా మనం తినే
5 స్టార్ హోటల్లో కానీ నార్మల్ రెస్టారెంట్లో కానీ మన కిచెన్కి ఎంట్రీ ఇస్తారా? నో ఎంట్రీ అని మొహమాటం లేకుండా అక్కడ రాసి ఉంటుంది. అదే ఇన్స్టాలో వైరల్ అయిన బోల్డ్ అన్ని రీల్స్లో బాత్రూంలో బిర్యానీ రైస్ కడగడం, కుళ్ళిపోయిన చికెన్ వాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటితో పోలిస్తే 100% ఇవి బెటరు. వాడే మసాలాలు మనం ఇంట్లో వాడేవే ఉంటాయి. అంటే ఇంట్లో మనం చికెన్ మసాలా అవి వాడతాం కదా, అయ్యే ఉంటాయి. అండ్ మా అన్నయ్య క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరండి. అందుకే పనులు తక్కువ ఉంటాయి. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యి తక్కువ రేటు వాడామనుకోండి, తక్కువ రేటుకి పని చేస్తామని చెప్పేస్తారు. సో మనం రేటు అట్లా అని చెప్తాం, వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో మొత్తంగా ఇది చూడండి, ఇది తవా పులావ్ కోసం బిర్యానీ రైస్ లాగా వండి దాన్ని అట్లా వేసి కలిపేస్తారు. ఆ తర్వాత మసాలా అంతా కలిపి దీనిలో కలుపుతారు వేరుగా. అప్పుడు మనం కావాలంటే ఈవెంట్లో డైరెక్ట్గా పెనం మీద వేడివేడిగా వేసి ఇస్తారనమాట. సో ఇది రెడీ అయిందని ఇతను ఇక్కడ నిలిచిన ఆయన షార్ట్ తీసుకున్న ఆయన రెడీ పని ఇచ్చింది. సో ఆయన వాళ్ళ ఇంటి కోసం ముందే డబ్బా ప్యాక్ చేసుకుంటుండు. ఈ చేతిలో ఉంది చూసారా, దీన్ని చూస్తే నాకు ఇది పెనం అనిపించింది చిన్నది, కానీ కాదంట. తర్వాత ఇది ఏంటంటే పావు భాజీ కోసం మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టారు కదా స్టార్టింగ్లో, ఆ వెజిటేబుల్స్ మొత్తం ప్యూరీ చేసినది అనమాట ఆవిడ. అప్పుడప్పుడు మంది అంటే ఇది 120 మెంబర్స్ కోసం అనమాట రెడీ చేసి తీసుకెళ్ళి వడ్డిస్తారు. అక్కడ మనం కాదు, ఇతనే తీసుకెళ్ళి ఆయనగా చూసుకుంటారు. జస్ట్ రెడీ చేయడమే అన్న పని, సామాన్ అంతా అతనిది. అండ్ ఈవిడ ఏంటంటే ప్రతిదీ అన్ని కటింగ్స్, ఈ కట్ చేయడాలు, ఎట్స్ ఫైనల్ బోల్తో ఇవ్వడాలు అన్నీ ఈవిడ వేస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ పనులంతా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకు ఒక మెయిన్ పర్సన్ ఉంటారు. ఇలా కటింగ్కి క్యాటరింగ్కి వస్తారు కదా, వాళ్ళకి ఒక మెయిన్ పర్సన్ ఉంటారు. సో మన వర్క్ తీసుకుంటాం కదా, మనకి వడ్డిచ్చే వాళ్ళు కావాలన్నా ఆడవాళ్ళు కావాలన్నా కటింగ్కి ఒక ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ పంపిస్తుంది. ఆవిడ ఎక్కువ అమౌంట్ తీసుకొని వీళ్ళకి ఆవిడ జీతం ఇచ్చుకుంటుంది అనమాట. సో అలా ఉంటారు. అండ్ మన టెంట్ హౌస్ సామాన్ చూపిస్తాను. సో ఇవి తీసుకునేటప్పుడు మళ్ళీ అన్నీ వాష్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకుపోతారు అనమాట. ఇవి స్టీల్ అండ్ వేరే ఇత్తడి ఇప్పుడు బాగా వస్తాయి కదా, రాగి ఇత్తడి. సో అవి కూడా ఉన్నాయి. భలే రాయల్గా ఉంటుంది, అది చూస్తే మస్తు అనిపిస్తుంది. పైన మాత్రమే ఇట్లా ఉంటుంది, మనకు వడ్డించినప్పుడు మాత్రం ఇది. సో లోపల స్టీల్దే ఉంటుంది. విడివిడిగా రెండు దేని దానికే వచ్చేస్తాయి అన్నమాట. సో దాదాపుగా అన్నీ డాడీ ఉన్నప్పుడు క్యాటరింగ్ పని ఎక్కువ వేసేవాళ్ళు. అన్నయ్య టెంట్ హౌస్ వరకు ఎక్కువ వేస్తుంది. అంటే టెంట్ వేసేది కాదు, సర్వింగ్కి మనకి వడ్డించే వాళ్ళకి డ్రెస్సెస్ ఇవన్నీ అనమాట. వండడానికి బోళ్ళు ఇట్లా వాడుకోవచ్చు. అండ్ సిటీలో మనకి క్యాటరర్స్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ హాల్లో వండడం ఓకే, బట్ మనం బయట వాళ్ళకి రెడీమేడ్ ఫుడ్ అంటే 100 మందికి ఆర్డర్ ఇస్తాం, ఫుడ్ రెడీగా తీసుకొని ఇస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి ప్లేస్ మెయిన్ అన్నమాట. సో పూణే హడప్సర్ లాంటి సిటీలో అలా ప్లేస్ దొరకడం చాలా కష్టం. ఆ మెయిన్ ప్రాబ్లంతో మా అన్నయ్య కెనాల్ పక్కన అయినా ఇక్కడ ప్లేస్ తీసుకున్నమాట. సో ఇది చూడండి, పెద్ద పెద్ద బౌల్, ఇంకా పక్కన షట్టర్ ఉంటుంది, అందులో ఇంకా బౌల్ అన్నీ ఉంటాయి, బట్ నేను అవి ఇప్పుడు చూపించలేను. ఇది మన కళ్యాణికి టెంట్ హౌస్ సామాన్లు. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు నేను మా నాన్నతోటి క్యాటరింగ్ పనికి వెళ్తా, డాడీ ఎంబడి వెళ్ళి చూస్తా ఏడుదును. వీకెండ్స్ మా నాన్నని తీసుకెళ్ళేవాళ్ళు. నన్ను తీసుకెళ్ళంగానే అక్కడ మన దగ్గర మన అందరు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మీ ఓనర్ వచ్చింది, మీ కళ్యాణి కేటర్స్ మాల్కిన్ వచ్చింది, జీతాలు అడగండి అనేవాళ్ళు. అప్పుడు ఆ ఏజ్లో ఎంత గర్వంగా అనిపించిందో, ఎంత హ్యాపీగా అనిపించేదో. మళ్ళీ ఇప్పుడు నాకు ఆ రోజు గుర్తొచ్చింది. మా అన్నయ్య అంటాడు, మా నాన్న అన్నాడు, నేనేముంది నేను జీతగాడిని, మీ ఓనర్ ఈవిడే అని చెప్పేసి. సో నేను కొంచెం చిన్న రీల్ తీసుకుందామని పోజ్ కొట్టినా. మా అన్న నన్ను అస్సలు ఎలో చేయడు ఈ కుకింగ్ దగ్గరికి పోవడానికి, ఆయనకి భయం ఏది ఎక్కడ చిత్త అని చెప్పేసి. సో ప్లీజ్ అన్న ఒక చిన్న క్లిప్పు నేనే వండని చెప్పుకుంటా అని తీయమన్నా అనమాట. సో పావు భాజీలో బటర్ వేస్తున్నారు. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా, మనం ఏ బటర్ వాడినా దాంట్లో ఏదో ఫ్యాట్ అని ఉంటుంది, డైరెక్ట్గా బటర్ అని ఉండదు. సో ఇంత తక్కువ రేట్లో మనకి నెయ్యి మన మీగడ నుంచి చేసే నెయ్యి నుంచి వచ్చే వెన్న దొరుకుతుందంటే ఆలోచించాల్సిన విషయమే. ఈలోపు మా బావ వచ్చిండు, మా అక్క నేను ర్యాపిడో బుక్ చేసుకుని వస్తా అంటే బావ ఫిష్లు పట్టుకొని వస్తుండు, ఆటో అంతా ఖాళీగా ఉంది, నువ్వు రా నేను బావని పంపినా అన్నది. సో బావ వచ్చేదాకా తెలియదు ఇంత ఖాళీ జాగా ఉందని. అసలు కూర్చోనికే కష్టమైంది, కానీ అటో ఇటో కూర్చున్నాం. చూడండి మా బావ ఆటో ఆటో ఉంది అక్క వాళ్ళకి కారు కూడా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే
రితున్ తేజు మేము ముందర కూర్చుంటామని చెప్పేసి. వేరే ఆటలో మనం అలౌ చేయం కదా, సో అట్లా ఎక్కడైనా ముందర కూర్చున్నామని అడిగిర్రు. కానీ బావ ముందు వద్దు అన్నాడు, ఎందుకంటే రోడ్డు మీద పోలీసులు ఉంటారు. సో అదే రోడ్ లోపల అనుకోండి, పిల్లల్ని వేసుకొని అంటే మన ఇల్లు వచ్చేస్తుంది ఒక 1/2 కిలోమీటర్ అయితే. సో అట్లా అప్పుడు ముందర కూర్చుందరు. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఇద్దరు కాసేపు అలిగిరు. అండ్ మా అక్క నన్ను తిట్టకుండా తిట్టింది. పెద్ద పోతా అని బిల్డ కొట్టిన ఉండంటే మా అక్క నన్ను అడిగింది, నాకెలాగో రావడం కుదరది 2-3 రోజులు ఉండు అని చెప్పేసి. నేను ఉండను, వెళ్తాను దాని దగ్గర బిల్డప్ ఇచ్చి మళ్ళీ మనసు మార్చుకున్నా కదా. సో అంటుంది అన్నట్టు, మరి ఇటే వస్తే అయిపోగా రాత్రి అక్కడ ఉన్న పిల్లలతో. అంటే నాకు ఎక్కడైనా నేను కంఫర్ట్గా ఉంటా. ఇది నా అక్కోళ్ళ ఇల్లు, మా అక్కిల్లే. అన్న ఉండే ఇల్లు అది నా ఇల్లే. సో అందరు ఉండొస్తా అని చెప్పేసి చెప్పా అనమాట. చలో స్టార్ట్ పోదాం అక్క దగ్గరికి. చిన్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకురమ్మని మా డాడీని ఉడికి అడిగేవాళ్ళం. ఇక్కడ గుర్రపు రేసులు జరుగుతాయి అనమాట, హార్స్ రేసింగ్. ఎప్పుడు అయిందని మా నాన్న, బాపు నన్ను లోపల తీసుకెళ్ళి మా నాన్న అనేవాడు, అది హార్స్ రేసింగ్ చేసే వాళ్ళే పోవాలి, టికెట్ లేకుండా మాని పంపించారని చెప్పేసి. మనం పుట్టి పెరిగిన ప్లేస్లో ప్రతి ఒక్క వస్తువుతోటి, ప్రతి ఒక్క థింగ్ తోటి, సరౌండింగ్లో ఉన్న అన్ని ఏరియాస్ తోటి మనకి ఒక స్ట్రాంగ్ మెమొరీస్ ఉంటాయి. సో అలా నేను ఈ హడప్సర్ పూణేలో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఏది చూసినా బోల్డ్ అని మెమొరీస్ నాకు ఉంటాయి అన్నమాట. ఎంత గ్రీనరీ చూసారా, ఇది నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. మెయిన్ రోడ్లు అవన్నీ ఎట్లా ఉన్నా ఇక్కడ రోడ్లు బాగుండేవి. చాలా రిచ్ పీపుల్ ఈ ఏరియాకి వస్తుంటారు అనమాట గుర్రం రేస్ కోసం. సో నేను మా చిన్నప్పుడు మా నాన్న అడిగే క్వశ్చన్ నా పిల్లలు నన్ను అడుగుతారు, అమ్మ మనం వెళ్దామా, మనం చూద్దామని చెప్పేసి. సో అప్పుడు మా నాన్న గుర్తొచ్చింది నాకు. సో చలో వెళ్దాం ఇంకా అక్క వాళ్ళ ఇంటికి. ఇది నేను చదువుకున్న స్కూల్ అని చెప్పాను కదా. సో ఇదే 6th క్లాస్ వరకు నేను మరాఠీలో చదివాను. చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు మా ఫ్యామిలీ గురించి, ఎప్పుడైనా ఒకసారి క్లియర్ చేస్తాను. సో వచ్చాక తెలిసింది దీనికి డెలివరీ అయిందంట. 2 క్యాట్లకు డెలివరీ అయినాయి, ఒకదానికి 5, ఒకదానికి 2 బేబీస్ వచ్చినాయి. ఈ క్యాట్స్ డెలివరీ అయ్యేటప్పుడు వీటికి మా బావ ఎంత అలవాటు అంటే, మా బావ ఒళ్ళో కూర్చొని పిల్లల్ని కంట. ఇది 2వ అంట. మా అక్క నాకు చెప్పింది, ఇటువంటి ఈ పెద్ద క్యాట్లు తల్లి బిడ్డలే. సో తర్వాత ఏంటంటే బబ్లీ వాళ్ళకి బబ్లీకి నేను ఒక డ్రెస్ తెచ్చాను, అది తడిచింది అనమాట. సో అది హోమ్ ఆరేస్తున్నాడు, పిల్లలు వాటర్ బాటిల్ ఓపెన్ చేసి దాని మీద పెట్టినట్టున్నారు, పడ్డది అన్నట్టు. సో అక్క బయటికి వెళ్ళింది. అక్క వచ్చేవరకు ఇంకా మనం వెయిట్ చేద్దాం. సో అక్కకి ఏవేవో పనులు ఉంటాయండి, మన కోసం వాళ్ళ పనులు ఆపుకోలేము, మనముగా ఆపుకోమలేము. ఇక మా బావ వీలేదో ఫ్రూట్స్ తింటున్నట్టు ఫ్రూట్స్ ఇచ్చి తినమని అన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఆ ఫ్రూట్స్ తిన. ఇక్కడ మా ఓమ్ ఏంటంటే మంచిగా బండి నడుపుతారు కదా, వీళ్ళు పోయి ఊరికే మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతారు, మళ్ళీ మా అక్కల ఇంటికి పోతారు. ఇదే పని వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా రుతుగా ఇట్లా కొడుతుంది. సో వీడికి వచ్చిన మా పిల్లల పంచాయతీలో ఉండి చూడు ఏం చేస్తున్నావు, మా పిల్లల పంచాయతీలు అయితే అవుతలేవు. ఏం కావాలంట. ఇక వాడు ఓం మమ్మీ దగ్గరికి పోతుండు, వాడు ఎంబడి వీళ్ళిద్దరు పోయిరు. ఈ మా మిట్టు చూడండి, ఇక మిట్టు చూడు. సో దానికి ఫ్రూట్సే ఫ్రూట్స్, నిజంగానే కదా, పిట్టలకు తినుడు ఎరుగుడు ఏ పని ఉండదు, అది అక్కడే తింటుంది, అక్కడనే గలీజ్ చేస్తుంది. సో అంతేనండి ఇక్కడ వీడియోని ఇక్కడితో ఏం చేస్తాను, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.